హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్ వైరల్ అయిన తర్వాత చాలామంది నీ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో కావాలి బ్రో అని అడిగారు. అలాగే ఇప్పుడు నీ వెయిట్ ఎంత అని అడిగారు. ఈ వీడియోలో నేను 2025లో ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఎలా మారాను అన్నది, అలాగే నా ఫిట్‌నెస్ జర్నీలో నా డైట్ ఏంటి అన్నది, అలాగే రోజుకి నేను ఎన్ని క్యాలరీస్ తింటాను అన్నది, అలాగే నా వర్కౌట్ ట్రైనింగ్స్, అలాగే నాకు ఉన్న ఈ ప్రెజెంట్ సిక్స్ ప్యాక్ నేను ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. 2025 జూలైలో నేను ఇలా ఉండేవాడిని. ఆల్మోస్ట్ 87-88 కేజీలు, ఒక 32% బాడీ ఫ్యాట్. అంటే ఒక 25 కేజీలో 26 కేజీలో కొవ్వే ఉంది నా బాడీలో. ఫ్యాట్, కొవ్వు. కొవ్వు అని నేను తెలుగులోనే చెప్తాను. ఫ్యాట్ అని చెప్పి ఇంగ్లీష్‌లో స్టైల్‌గా చెప్పడం నాకు నచ్చట్లేదు. కొవ్వు, మన బాడీలో ఉన్న కొవ్వుని కొవ్వే అనాలి. అలా ఉన్న నేను ఇలా మారడానికి 8 నెలలు పట్టింది. ఆ 8 మంత్స్‌లో నేను ఎన్ని ఎక్సర్‌సైజ్‌లు, ఎన్ని వెయిట్ ట్రైనింగ్స్, ఎంత ప్రాపర్ డైట్ మెయింటైన్ చేశానన్నది నా ఫ్యామిలీకి తెలుసు, నాకు తెలుసు. బట్ ఈ పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ అయితే నేను 10 మంత్స్ తర్వాతే చూశాను. ఇలాంటి విజిబుల్ సిక్స్ ప్యాక్స్ కొంచెం టైం పడతదనమాట. మంచి డైట్ మెయింటైన్ చేసి, ప్రాపర్ వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఎవ్వరైనా చేయగలం. ప్రతి నెల నా జిమ్‌లో నేను ఈ బాడీ అనాలిసిస్ స్కాన్ చేయించుకునేవాడిని. నేను మొదటిసారి స్కాన్ చేయించుకున్నప్పుడు ఇలా ఉన్నాయి నా రిజల్ట్స్. 2024 డిసెంబర్‌లో స్కాన్ చేయించుకున్నప్పుడు నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 30% ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 25 కేజీలు కొవ్వుందనమాట. మొత్తం బాడీ వెయిట్ ఒక 85 కేజీలున్నా అప్పుడు. 25 జూలైకొచ్చేసరికి మళ్ళీ స్కాన్ చేయించుకుంటే అది 32% బాడీ ఫ్యాట్‌కెళ్ళి ఆల్మోస్ట్ ఒక 28 కేజీల నుంచి 30 కేజీల దాకా కొవ్వు పెరిగిపోయింది. టోటల్ బాడీ వెయిట్ వచ్చేసేసి ఒక 89 కేజీల దాకా ఎళ్ళిపోయా. ఈ వీడియోస్, ఫుటేజ్‌లో నన్ను నేను చూసుకోవడానికి చాలా సిగ్గేసేది. నాకు నేను నచ్చలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి మా పాపతో పరిగెడుతూ ఉండంటే మా పాపని క్యాచప్ చేయలేకపోయాను. ఆయాసం వచ్చేసింది. అసలు మా పాపతో ప్రాపర్‌గా ఆడుకోలేకపోతున్నాను. ఇదేంటి నేను ఇలా ఉన్నానేంటి అని చెప్పని అనుకుని అప్పుడు మొదలెట్టాననమాట. సో, ఎవ్రీ వీక్ 5-6 వర్కౌట్‌లు చేద్దాము అండ్ 10,000 స్టెప్స్ రీచ్ అవుదాము అని టార్గెట్ పెట్టుకున్నా. ఫస్ట్ 1.5-2 మంత్స్ వరకి నేను కార్డియో మాత్రమే చేశాను. అంటే రన్నింగ్, సైక్లింగ్, ఇలా ఎలిప్టికల్, లేదు అంటే వాకింగ్, హైకింగ్ ఇవే చేశాననమాట. 2 మంత్స్‌లో నేను ఆల్మోస్ట్ 7 కేజీస్ తగ్గా. ఓ పక్క హ్యాపీ. కాకపోతే కరెక్ట్‌గా తగ్గానా, కొంచెం ఓవర్‌గా తగ్గిపోయానా అని కొంచెం డౌటొచ్చింది. డౌటొచ్చి మా జిమ్‌లో మా ఇన్‌స్ట్రక్టర్ షాన్ దగ్గరికెళ్తే తను స్టార్టింగ్‌లో అలాగే తగ్గుతారు. మజిల్ ఏమన్నా లూజ్ అయిందేమో చెక్ చేద్దాము. బాడీ అనాలిసిస్ స్కాన్ చేయించుకో అన్నాడు. ఆ రిజల్ట్‌లో మజిల్ ఏమీ పోలేదు. అంతా ఫ్యాటే లూజ్ అయ్యాననమాట. అబ్బా! సాయిరాం అనుకున్నా ఇక. నాకు అప్పుడు అర్థమయ్యింది. వెయిట్ లాస్ వేరు, ఫ్యాట్ లాస్ వేరు అని చెప్పి. వెయిట్ లాస్ అన్నది మనం ఏది చేసైనా సరే లాస్ అయిపోవచ్చు. ఫ్యాట్ లాస్ అన్నది ప్రాపర్ వెయిట్ ట్రైనింగ్ చేసి, ప్రోటీన్ ఎక్కువ తింటూ, బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేస్తేనే మనం ఫ్యాట్ లాస్ అవుతాము అని చెప్పి. మళ్ళీ బ్యాక్ టు కార్డియో చేయటం నాకే బోర్ అనిపించింది. ఇలా కాదు, మజిల్ ఇంక్రీజ్ చేసుకుందాం అని చెప్పి మా జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌ని అడిగాను. వెయిట్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి అని చెప్పి. తను ప్రాపర్‌గా వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్ బాగా ఇంక్రీజ్ అవుతది అని చెప్పి సజెషన్ ఇచ్చాడు. వెయిట్ ట్రైనింగ్ అయిపోయినాక ఎవ్రీడే ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలి అని చెప్పాడు. వీక్‌కి ఎన్ని రోజులు చేయగలవు అని అడిగాడు. నేను 5 డేస్ చేస్తా అన్నాను. 5 డేస్ అంటే తను ఓకే. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఈచ్ అండ్ ఎవ్రీ డేకి ఏ వర్కౌట్స్ చేయాలి, ఏం స్ప్లిట్స్ చేయాలి అని చెప్పి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే. డే 1 పుష్ డే. పుష్ డే రోజు నేను చెస్ట్ వర్కౌట్స్ చేసేవాడిని. మొదటి రోజు నేను అసల వర్కౌట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు 15 కేజీలు కూడా పుష్ చేయలేకపోయా. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 105 కేజీలు చాలా ఈజీగా పుష్ చేయగలను. ఒక 4 డిఫరెంట్ సెట్స్, ఒక 8 రెప్‌ల నుంచి 10 రెప్స్ చేస్తూ ఉండేవాడిని. ఆ 4 ఎక్సర్‌సైజ్ ఇప్పటికి చేస్తున్నా. అవి కాకుండా వాటిని కొంచెం వేరియేషన్స్ మార్చి చేసుకుంటూ ఉంటాననమాట. ఇక్కడ మీరు చూస్తే లాస్ట్‌ది అదిగో నడకలేకపోతున్నా, చూసారో లేదో. బట్ అది మనలో కాన్ఫిడెన్స్ పెంచి నెక్స్ట్ వీక్‌లో మంచిగా ఇంకొంచెం బాగా పుష్ చేయడానికి హెల్ప్ అవుతది. డే 2 వచ్చేసేసి పుల్ డే. సో, అంటే మెయిన్‌గా బ్యాక్, బైసెప్స్ మీద బాగా ఫోకస్ చేసేవాడిని. సేమ్ 4 డిఫరెంట్ సెట్స్, ఒక్కొక్కటి 8-10 రెప్స్ చేస్తూ ఉండేవాడిని. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టం అనమాట. సో, చాలా ఈజీగా పుల్ చేయటం,
నేను అలా ఫీల్ అవుతా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డే ఇష్టం గదా! నాకు బ్యాక్ డే ఈజ్ రియల్లీ మై ఫేవరెట్ డే. బిగినింగ్‌లో ఏ వర్కౌట్స్ అయినా చాలా కష్టం. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మెల్లగా గ్రాడ్యువల్‌గా వెయిట్స్ 5 కేజీస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. సో, నేను మొదట్లో పుల్ చేసినప్పుడు సేమ్ అంతే. ఒక 10 కేజీలు లాగాలి అంటేనే కొంచెం అలిసిపోయేవాడిని. అలాంటిది మెల్లమెల్లగా 10, 15, 20, 25, 30 ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 90-100 కేజీలు లాట్ పుల్ చేయగలను. డే 3 వచ్చేసేసి లెగ్ డే. లెగ్ డే అనంగాల్నే మనోళ్ళు అవాయిడ్ చేయడానికి, స్కిప్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. బట్ అలా చేయకూడదు. లెగ్ డే చాలా ఇంపార్టెంట్. లెగ్ డే మనం మంచిగా ప్రాపర్‌గా వెయిట్స్ ట్రైనింగ్ చేస్తే హార్మోన్స్ అవి మంచిగా బ్యాలెన్స్ అయ్యి చక్కగా నిద్ర కూడా పట్టిద్ది. నేను ఒక కంప్లీట్ రీలే చేసి నా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. కావాలంటే చెక్ చేసుకోండి. లెగ్ డే రోజు కూడా అంతే 4 డిఫరెంట్ వేరియేషన్స్ చేసేవాడిని. స్క్వాట్స్, లెగ్ ఎక్స్‌టెన్షన్, లెగ్ కర్ల్ ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ 8-10 రెప్స్ చేసేవాడిననమాట అవి కూడా. సో, లెగ్ డేని అస్సలు మిస్ అవ్వద్దు. బాడీ మంచిగా టోన్ అయ్యి కాళ్ళ వరకి పుల్లల్లాగా ఉన్నాయనుకో చూడటానికి కూడా బాగోదు. ఇది నా లాస్ట్ వీక్ లెగ్స్ పిక్. డే 4 షోల్డర్ డే. షోల్డర్ డే అంటే మన భుజాలు. మన భుజాలు అసలు చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే బరువు బాధ్యతలన్నీ మనమే కదా మోసేది. షోల్డర్ డే రోజు కూడా 4 డిఫరెంట్ వేరియేషన్స్ చేసేవాడిని. ఇదొచ్చేసేసి రీర్ డెల్ట్ ఫ్లై అంటాము. ఇది ఒక 4 సెట్స్ చేసేవాడిని. అలాగే షోల్డర్ ప్రెస్ అని, లేటరల్ రైజెస్ అని, ఫ్రంట్ రైజెస్ అని డిఫరెంట్‌వి ఒక 4 వర్కౌట్స్ ఇప్పటికి చేస్తూ ఉంటాను. అవి కాకుండా ఇంకా కొత్తవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాననమాట. వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ వర్క్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే మంచిగా బాడీ టోన్ అవ్వడం గానీ, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం గానీ, నిద్ర పట్టడం గానీ పాసిబుల్ అవుతది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్‌గా డైట్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా తింటూ ఉండాలి. ఇక డే 5. డే 5 ఏంటంటే బంపర్ ఆఫర్. నాకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రెటీ మచ్ అన్ని మజిల్స్ టచ్ అయ్యేలాగా పుష్ డే, పుల్ డే, లెగ్ డే, షోల్డర్ డే అని చెప్పి డివైడ్ చేసుకున్నాము. డే 5 వచ్చేసేసి యాబ్స్ మీద వర్క్ చేసుకుంటానంటే యాబ్స్ మీద చేసుకోవచ్చు. లేదు అంటే హై ఇంటెన్సిటీ కార్డియోస్ చేసుకోవచ్చు. నేను పర్టిక్యులర్‌గా యాబ్ వర్కౌట్స్ చేసేవాడిని. అండ్ ఒక హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్ చేసేవాడిని. లైక్ రన్నింగ్ ఒక 40 మినిట్స్, 45 మినిట్స్ నాన్ స్టాప్‌గా పరిగెత్తడం. లేదంటే ఇలాంటి యాబ్ వర్కౌట్స్ డిఫరెంట్ వేరియేషన్స్. సో, యాబ్స్ మంచిగా బిల్డ్ అవ్వాలి కదా! మనకి సిక్స్ ప్యాక్ ఇదే కదా ఫేమస్. ఇప్పుడు నన్ను అందరూ ఇలా అడుగుతున్నారంటే నేను ఈ 5 రోజులు ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో డిఫరెంట్ వర్కౌట్స్ చేస్తూ వచ్చాను. ఈ ఫిఫ్త్ డేకొచ్చేసరికి ఇది నేను యాస్ ఐ సెడ్ ఆహ్, యాబ్స్. సో, ప్రతి వీక్ ఇది నా కంప్లీట్ షెడ్యూల్ అనమాట. డే 1 నుంచి డే 5 వరకి. సాటర్‌డే, సండే అలా అని చెప్పి కంప్లీట్ రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోకుండా నేను కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకునేవాడిని. 10,000 స్టెప్స్ చేయటం, లేదంటే యాబ్స్ వర్కౌట్ చేసుకోవడం ఇంట్లో, లేదంటే స్మాల్ జంపింగ్ జాక్స్ అలా అన్నీ చేసుకునేవాడిని. నేను మీకిచ్చే సజెషన్ ఏంటంటే వెయిట్ లాస్ అనుకోకండి. ఎప్పుడైనా సరే ఫ్యాట్ లాస్ అనుకుని వర్కౌట్స్ చేయండి. అలాగే మీకు త్వరగా ఫ్యాట్ బర్న్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వెయిట్ ట్రైనింగ్ చేయాలి. ఏదో ఒక వెయిట్ ట్రైనింగ్ ఎంతో కొంత ముందు కొంచెంగా మొదలెట్టినా సరే అది కొద్దిగా గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయగలం. నేను నా ఈచ్ డే వర్కౌట్ స్ప్లిట్స్ నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్ మీకు నేనెప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సో దట్ మీరు ఆ వీడియోస్ అన్నీ చక్కగా చూసుకోవచ్చు. అలాగే మీకు గనక నా ఈ వర్కౌట్ స్ప్లిట్స్ ఇవన్నీ నచ్చితే ప్లీజ్ లైక్. ఎందుకంటే యూట్యూబ్‌లో లైక్స్ అనానిమస్. ఒకవేళ మీరు లైక్ చేసినా అది వేరే ఎవ్వరికీ తెలీదు. మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఎవరికి గానీ. మీరలా లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అల్గారిథమ్ ఈ వీడియోని ఇంకో 10 మందికి చేస్తది. ఆ 10 మంది ఇంకో 10 మందికి చేయొచ్చు. అలా మన చిరంజీవి గారు చెప్పినట్టు స్టాలిన్‌లో లాగా నా వీడియోని వైరల్ చేసేయండి. నా వీడియోని మీరు వైరల్ చేసేయొచ్చు. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే నా వర్కౌట్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే మీరు ఆ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి నా వీడియో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. డిసెంబర్ 31కి నేను ఇలా అయ్యాను. అస్సల ఇక
అప్పటికే చాలా యాబ్స్ నా ఇవన్నీ కనిపించడం చూసి యాబ్స్ కనిపించలేదు కానీ అట్‌లీస్ట్ నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ టోన్ అయ్యాను అని చెప్పి నాకు అర్థమైందనమాట. సో, ఆ రోజు చాలా ఎక్సైట్ అవుతూ ఒక అదిరిపోయే రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. కావాలంటే మీరు కూడా వెళ్లి చూడొచ్చు. నెక్స్ట్ డైట్. డైట్ అనంగాల్నే ముందు ఎన్ని క్యాలరీస్ తిన్నావు బ్రో అని నాకు బోలెడన్ని మెసేజ్‌లొచ్చాయి. బాబాయ్ నేను నా ఫిట్‌నెస్ జర్నీలో ప్రాపర్‌గా ఇన్ని క్యాలరీస్ అని చెప్పని అనుకోలేదు. నా క్యాలరీ ఇంటేక్ అన్నది ఎవ్రీ 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఒకసారి మారుతూ వచ్చింది. నేను లిక్విడ్ క్యాలరీస్, షుగర్స్ కంప్లీట్‌గా వదిలేసేసా. ఆయిల్ యూజ్ చేయాల్సొస్తే మోస్ట్‌లీ ఆయిల్ స్ప్రే యూజ్ చేశా. ఒక్క నిమిషం నేనది ఎలా ఉంటదన్నది చూపిస్తాను. ఇదిగో ఈ ఆయిల్ స్ప్రే నేను దేనికైనా సరే ఈ ఆయిల్ స్ప్రేనే యూజ్ చేశాను. మీ దగ్గర ఇలాంటి ఆయిల్ స్ప్రే లేకపోయినా సరే అట్‌లీస్ట్ మీ దగ్గరున్న ఆయిల్‌ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకొని ఏదన్నా కర్రీ చేసుకునేటప్పుడైనా లేదంటే ఏది చేసుకుంటున్నా సరే స్ప్రే చేస్తూ వాడండి. ఇలా డేగిసాలు డేగిసాలు పోసేయకుండా. నా ఫస్ట్ 5 మంత్స్ డైట్ ఇలా ఉండేది. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌గా స్కిప్ చేసేవాడిని. బాగా ఆకలేస్తే గ్రీన్ టీ తాగేవాడిని అండ్ ఒక బనానా తినేవాడిని వర్కౌట్ చేసే ముందు. సో, ఎవ్రీ డే ఖచ్చితంగా నేను బనానా తింటా వర్కౌట్‌కి ముందు. ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ ఏమీ తీసుకునేవాడిని కాదు. ఇప్పటికి కూడా తీసుకోను. జస్ట్ ఒక బనానా తింటాను. వర్కౌట్ చేసే ముందు అది చేస్తాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అది. మోస్ట్‌లీ స్కిప్ చేస్తూ ఉండేవాడిని. లంచ్‌లో నేను వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఒక కప్పు రైస్, కర్రీ మా ఫ్యామిలీ ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ వితౌట్ హెసిటేషన్ ఎక్కువ కర్రీ, తక్కువ రైస్, అలాగే 5 బాయిల్డ్ ఎగ్స్. 4 ఎగ్ వైట్స్ తినేవాడిని అండ్ 1 హోల్ ఎగ్ తినేవాడిని. అండ్ అవసరమైతే తినాలనిపిస్తే గ్రీక్ యోగర్ట్‌తో తినేసేవాడిననమాట. పెరుగుకు బదులు గ్రీక్ యోగర్ట్. సో, ప్రోటీన్ ఇంటేక్ ఆల్మోస్ట్ ఒక 50, 60 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేది అండ్ లో క్యాలరీస్ 500, 600లో అయిపోయేది. ఇక డిన్నర్. డిన్నర్‌కొచ్చేసరికి ఫస్ట్ 5 మంత్స్ నేను అవకాడో టోస్ట్. టోస్ట్ అనంగానే మళ్ళీ బ్రెడ్, క్యాలరీస్ అనుకోకండి. లో క్యాలరీ బ్రెడ్ మనకి దొరుకుతది. ఆ బ్రెడ్ తెచ్చుకొని అవకాడోని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని అవకాడో టోస్ట్ లాగా చేసుకునేవాడిని. రెండోదొచ్చేసేసి ఆ! నైట్ పూట ఓట్స్ తినేవాడిని. మామూలుగా ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తింటారు కదా! నేను నైట్ పూట ఓట్స్ చేసుకొని తినేవాడిని. పొద్దున్నే లేసి ఓట్స్ ఓవర్ డే సోక్ చేసి నైట్‌కి తినేవాడిననమాట. అలాగే టోటియా చికెన్ ర్యాప్ చేసుకొని తినేవాడిని. అండ్ చికెన్ బౌల్ చేసుకొని తినేవాడిని. ఫస్ట్ 5 మంత్స్ వరకి నా డైట్ ప్లాన్ ఇలా ఉండేది. వీక్‌లో 5 వర్కౌట్స్ చేస్తూ, వెయిట్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేస్తూ, వీకెండ్స్ కూడా యాక్టివ్‌గా ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ, అలాగే ఈ ఈ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ అండ్ ప్రతిదీ ట్రాక్ చేసుకునేవాడిని. మై ఫిట్‌నెస్ పాల్ అనే ఒక యాప్, ఫ్రీ యాప్ అనమాట. కుదిరితే మీరు కూడా అది ఫ్రీ డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకోండి. ప్రతిదీ ఏది తిన్నా సరే ట్రాక్ చేసుకుంటే 5 మంత్స్‌లోనే నేను ఆల్మోస్ట్ ఒక 12-15 కేజీస్ తగ్గిపోయాను. డిసెంబర్ ఎండింగ్‌లో నా ఫోటో ఎలా ఉందన్నది నేనిక్కడ పెడతాను. అప్పుడు నా వెయిట్ ఏంటన్నది కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్క 5 మంత్స్‌లోనే ఎంత చేంజ్ వచ్చింది అన్నది. 5 మంత్స్ తర్వాత నా డైట్ ప్లాన్ ఇలా ఉండేది. బ్రేక్‌ఫాస్ట్ మోస్ట్‌లీ స్కిప్ చేసేవాడిని. ఒకవేళ, ఒకవేళ తాగాలనిపిస్తే ఫ్యాట్ ఫ్రీ మిల్క్ దొరికేదనమాట. ఫ్యాట్ ఫ్రీ మిల్క్‌లో కాఫీ చేసుకొని ఒక కప్పు అది తాగేవాడిని అండ్ బనానా బిఫోర్ వర్కౌట్. ముందు చెప్పినట్టుగా నాకు బనానా బాగా ఇష్టం. సో, ఆటోమేటిక్‌గా ఇక బనానా తినేసేసి ఎళ్లి నా వర్కౌట్ చేసుకొని వచ్చేవాడిని. లంచ్ ఇంతకు ముందులాగానే ఒక కప్పు రైసు, ఎనీ కర్రీ, ఇంట్లో చేసిన ఎనీ కర్రీ, 5 బాయిల్డ్ ఎగ్స్‌కి బదులు ఇక్కడ కౌంట్ పెంచుకున్నాననమాట. 6 ఆర్ 7 అండ్ కాకపోతే 4 ఎగ్ వైట్స్, రిమైనింగ్ హోల్ ఎగ్స్ తినేసేవాడిని. మనం కావాలనుకుంటే మొత్తం హోల్ ఎగ్సే తినొచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే క్యాలరీస్ ఇంటేక్ ఎంతుంది ఆ రోజుకి, తినొచ్చా లేదా అన్నది చూసుకొని కావాలంటే హోల్ ఎగ్స్ తినొచ్చు. వేడి చేసిద్ది, అరగదు ఇలాంటి కుంటి సాకులు మాత్రం చెప్పుకోవద్దు మీకు మీరు. ఎగ్స్ రియల్లీ గుడ్ ప్రోటీన్. దాంట్లో హోల్ ఎగ్స్ అంటే మళ్ళీ ఫ్యాట్ ఉంటది. అది ఇది అని చెప్పి కూడా అనుకోవద్దు. వాటి వల్ల మనకి ఇంకా చాలా మంచివొస్తాయి. టు బీ హానెస్ట్ నేను రోజు ఎగ్స్ తినటం వల్లే నా బాడీ ఇంత బాగా టోన్ అయ్యిందేమోనని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. బట్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఏమంటారో నాకు తెలీదు. మళ్ళీ దాని గురించి నన్నేసుకోమాకండి. వీక్‌లో ఒకరోజు నేను కాస్కో నుంచో, సామ్స్ నుంచో చికెన్ బ్రెస్ట్ తెచ్చుకొని
ఓన్ స్పైసెస్ కొన్ని అక్కడి నుంచే తెచ్చుకొని, నేను నా అంతట నేను చికెన్ బ్రెస్ట్ కుక్ చేసుకొని, చక్కగా బాక్సుల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవాడిని. ఆ చికెన్ బ్రెస్ట్ ష్రెడ్ చేసుకునేవాడిని. దానికి సంబంధించిన వీడియో నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఆ రెసిపీ అంతా అక్కడ పెట్టాననమాట. సో, ఆ ష్రెడ్ చేసిన చికెన్‌ని నేను చికెన్ ర్యాప్స్ లాగా, లేదంటే చికెన్ బౌల్స్ లాగా, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా చికెన్ కెసేడియా లాగా చేసుకొని తినేవాడిని. ఇలా 3 డిఫరెంట్ మీల్స్ వీక్‌లో ప్రతి మచ్ అవే తినేసేవాడిని. 3 రోజులు ఇక రిపీట్. చికెన్ కెసేడియా, చికెన్ ర్యాప్, చికెన్ బౌలు, మళ్ళీ రిపీట్. చికెన్ కెసేడియా, చికెన్ ర్యాప్, చికెన్ బౌలు, మళ్ళీ రిపీట్ అట్లా. 7 మంత్స్ నుంచి నా డైట్ ఇలా ఉండేది. పొద్దున్నే ఒక బనానా తినేవాడిని. కావాలంటే కాఫీ, ఫ్యాట్ ఫ్రీ మిల్క్‌తో తాగడం, లేదంటే బ్లాక్ కాఫీ తాగేసేవాడిని. వర్కౌట్ తర్వాత యాక్చువల్‌గా వర్కౌట్ ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటాను. లేదంటే మార్నింగ్ టైమ్‌లో చేసుకుంటాను. వర్కౌట్ అయిపోయిన వెంటనే వే ప్రోటీన్ ఒక 2 స్కూప్స్, ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేసేదనమాట. 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్ ఏసుకొని షేక్ చేసుకొని తాగేసేవాడిని వర్కౌట్ అయిపోయిన వెంటనే. ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకా సేమ్ రిపీట్. ఒక కప్పు రైస్, నా ఫేవరెట్ కర్రీ, 8 బాయిల్డ్ ఎగ్స్, 4 హోల్ ఎగ్స్, 4 ఎగ్ వైట్స్. నైట్ వచ్చేసేసి చికెన్ బ్రెస్ట్ కుక్ చేసుకున్నాను అన్నాను కదా! ఆ చికెన్ బ్రెస్ట్‌తో చికెన్ ర్యాప్, చికెన్ కెసేడియా లేదంటే చికెన్ బౌల్ ఇక ఇవే రిపీట్ చేస్తూ ఉండేవాడిననమాట. మోస్ట్‌లీ ఇవే ఫుడ్డు. భయంకరమైన డైట్ మెయింటైన్ చేసింది లేదు, ఏమీ లేదు. కాకపోతే యాస్ ఐ సెడ్ ఎర్లియర్, లిక్విడ్ క్యాలరీస్ తీసుకోలేదు. కంప్లీట్‌గా షుగర్స్ కట్ డౌన్ చేశాను. మనం షుగర్స్ కట్ డౌన్ చేస్తే లిక్విడ్ క్యాలరీస్ అంటే చాలా మందికి డౌట్ రావచ్చు. లైక్ కూల్ డ్రింక్స్, జ్యూసెస్ లేదంటే ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోవడం మానేసా. ఇంక్లూడింగ్ అసల కాఫీ, టీ కూడా చాలా వరకు మానేశాను. అసలు నాకు అలా అని చెప్పి నేను ఐయామ్ నాట్ అడిక్టెడ్ టు కాఫీ ఆర్ టీ. ఆహ్, కాఫీ ఎప్పుడన్నా బ్లాక్ కాఫీ తాగడానికి అప్పుడు ఇష్టపడేవాడిని. ఇక కాఫీ కాఫీ తాగకపోతే పిచ్చెక్కిపోతుంది. ఏంటో అదొక రకమైన అదొచ్చిందనమాట. 1 ఇయర్ నుంచి ప్రతిరోజు క్యాలరీ డెఫిసిట్‌లోనే తింటున్నాను. అండ్ తింటున్న ప్రతిదీ ట్రాక్ చేసుకుంటున్నా. నేను మీకు సజెషన్ ఇచ్చినా అదే చెప్తా. క్యాలరీ డెఫిసిట్‌లో తినండి. తినే ప్రతిదీ ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దానిలో ట్రాక్ చేసుకోండి. ఎనీ యాప్. మాకు ట్రాక్ చేసుకోవటం చాలా కష్టమవుతుంది. ప్రతిదీ ఎలా చేస్తాము అని మాత్రం అనొద్దు. ఎంత 5 మినిట్స్ 5 మినిట్స్‌లో బాత్రూమ్‌లో కమోడ్ మీద కూర్చున్నప్పుడైనా సరే లాగిన్ చేసేసుకోవచ్చు. అంత ఫాస్ట్‌గా ట్రాక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్పినట్టు నా డైట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయి. కావాలంటే ఎళ్లి చెక్ చేసుకోండి. లింక్ నేను ఈ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ప్లీజ్, ప్లీజ్ చెక్ మై ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో. అంటే మనకక్కడ ఒక 15,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఓవర్ నైట్ స్టార్‌డమ్ వచ్చినట్టుగా ఓవర్ నైట్ ఫాలోవర్స్ అనమాట వీళ్ళంతా. నా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో చూసి. సో, వాళ్ళు నన్ను బాగా ఇన్‌స్పైర్ చేశారు. అన్నా నీ డైట్‌లు కావాలి అని చెప్పి. అంటే చూడటానికి వాళ్ళే నాకు అంకుల్స్ లాగా ఉన్నారు. వాళ్ళు నన్ను అన్న అంటుంటే చాలా కామెడీగా ఉంది. బట్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే లవ్ చూడాలి అంతే కదా! నేను చిన్నోడినా, పెద్దోడినా అన్న సంగతి కాదు. నేను చెప్పేది ఒకటే. డైట్ 80% కీ రోల్ ప్లే చేస్తది. రిమైనింగ్ 20% వర్కౌట్స్. వెయిట్ ట్రైనింగ్, వర్కౌట్సే. మళ్ళీ కార్డియో చేసినంత మాత్రాన సిక్స్ ప్యాక్ వస్తది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మంచిగా ప్రాపర్‌గా ఫార్మ్స్ వెయిట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మంచిగా ప్రాపర్‌గా వెయిట్ ట్రైనింగ్ చేస్తే బాడీ మంచిగా టోన్ అవుతది. అండ్ డైట్ 80% మెయింటైన్ చేసుకుంటూ చక్కగా చేసుకుంటే ఎవ్వరైనా సరే బాడీని వాళ్ళకి నచ్చినట్టుగా టోన్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర, పడుకోవడం. నేనైతే ఇది స్టార్ట్ అయిన తర్వాత 9:30, 10 పడకెక్కి తొంగునేవాడిని. మీరు కూడా అంతే. ఎక్సర్సైజులు చేసి, డైట్ మెయింటైన్ చేసినంత మాత్రాన నిద్రపోకుండా ఉన్నారు అంటే మాత్రం అది చాలా ఎఫెక్ట్ అవుతది. సో, మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ స్లీపింగ్ ప్రాపర్‌లీ. చాలామంది మళ్ళీ నన్నడిగిందేంటంటే, ఫ్రైడే నైట్ ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఔట్ అవుతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. వీకెండ్స్ వస్తే ఏది పడితే అది తింటున్నాం అని అంటారు. అది మీ చేతుల్లోనే ఉంటది బాబాయ్. ఫ్రైడే నైట్ ఒకవేళ ఫ్రెండ్స్‌తో హ్యాంగ్ ఔట్ అవ్వాల్సొచ్చింది, కలవాల్సొచ్చింది. కలవద్దని నేను అంటలేదు. మంచిగా ఆ రోజు ఫుడ్ ఇంటేక్ ఎంతుంది అన్నది గుర్తు చేసుకొని, నైట్ ఏం తినాలి, ఎంత తినాలి అన్నది ఆలోచించుకోండి. లేదు అంటే
మార్నింగ్ నుంచి ఫుడ్ మానేసేసి ఈవినింగ్ పూట తినండి. మానేసేసి అంటే కంప్లీట్‌గా మానేయొద్దు. మంచి ప్రోటీన్, ఫైబర్ ఉండేటట్టుగా తిని ఈవినింగ్ టైమ్‌లో ఓకే. ఎక్కువ అది ఉంటది గదా! అని చెప్పి అలా చూసుకోండి. ఇక వీకెండ్స్ అంటారా బయటికెళ్ళి జంక్ ఫుడ్, గింక్ ఫుడ్ తినే బదులు ఏదన్నా బయటికెళ్తున్నామంటే ఒక ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేసుకొని వెళ్ళిపోండి. లేదంటే ఏదన్నా ఫైబర్ ఆర్ ప్రోటీన్ ఎక్కువున్న స్నాక్స్ తినేసి ఎళ్ళండి. ఆకలి ఉండదు, ఏమీ ఉండదు. ఓ జంక్ ఫుడ్ తినాలన్న కోరిక ఉండదు. ఏదైనా సరే మన చేతుల్లోనే ఉంటది బాబాయ్. మనం జాగ్రత్తగా ఏమి తింటున్నాము, ఎంత తింటున్నాము అన్నది మనం కంట్రోల్ చేసుకుంటే అండ్ క్యాలరీ డెఫిసిట్‌లో తింటా ఉంటే బరువు ఆటోమేటిక్‌గా తగ్గుతాము. నేను ముందు చెప్పినట్టు వెయిట్ లూజ్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు. ఫ్యాట్ లూజ్ అవ్వటం ఇంపార్టెంట్. వెయిట్ లూజ్ అయ్యాము అంటే మజిల్ కూడా పోయే ఛాన్స్ ఉంది. బట్ మజిల్ అన్నది ఇంక్రీజ్ అయ్యింది అంటే లైక్ ఈ వెయిట్ ట్రైనింగ్ చేసి మజిల్ గనుక మనం పెంచుకున్నాము అంటే ఆటోమేటిక్‌గా ఫ్యాట్, గిట్ దానంతట అదే నిద్రపోతున్నా సరే కరిగిపోతా ఉంటది. అప్పట్లో నా ప్యాంట్ సైజు 34. మాక్సిమం లార్జ్ చేసుకోవాల్సొచ్చేది. కొన్ని మీడియం అంటే మీడియం బ్రాండ్‌లోనే కొన్ని లూజ్‌గా ఉంటాయి గదా! సో, ఇప్పుడు నా ప్యాంట్ సైజు ఆర్ టీ షర్ట్ సైజు ఎవరైనా గెస్ చేయగలరా? ఇప్పుడు నా ప్యాంట్ సైజ్ వచ్చేసేసి 28. 28 కూడా లూజ్ అవుతూ ఉంటదనమాట. టీ షర్ట్ వచ్చేసేసి స్మాలు. కొన్ని బ్రాండ్స్ అయితే ఎక్స్‌ట్రా స్మాల్ తీసుకోవాలి. షార్ట్స్ దొరకట్లేదు. ప్యాంట్లు దొరుకుతున్నాయి గానీ, నాకు ప్యాంట్లేసుకోవడం అంతగా నచ్చదు. కంప్లీట్‌గా నా వార్డ్‌రోబ్ అంతా మార్చుకోవాల్సొచ్చింది. బాగా ఖర్చయ్యింది. బట్ ఈ ఫీలింగ్ ఉంది చూడండి. నాకు తెలిసిన గ్యాంగ్‌లో లేదంటే నాకు తెలిసినంత కమ్యూనిటీలో నేనే ఫిట్ గాయ్ ఇప్పుడు. ఐ యామ్ ద వన్ హూ హావ్ సిక్స్ ప్యాక్ రైట్ నౌ. నాకు తెలిసిన కమ్యూనిటీలో, నాకు తెలిసిన గ్యాంగ్‌లో, నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్‌లో, నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్‌లో నేనే ఐ యామ్ ద ఫస్ట్ పర్సన్ హూ డిడ్ సిక్స్ ప్యాక్. అసలు ఆ ఫీలింగ్ నాకు ఇక్కడుందనమాట. మంచి హై ఫీలింగ్. నిజం చెప్పాలంటే బాబాయ్, ఈ ఫీలింగ్ ఎన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నా రాదు. ఇంకోటేంటంటే, నేను ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత నాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలా పబ్లిక్‌గా, ఓపెన్‌గా వచ్చి ఇలా వీడియో చేయగలుగుతున్నాను అంటే, ఈ ట్రాన్స్‌ఫర్మేషనే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిందనమాట. ఇంతకుముందు నేను చాలా వోకల్ మాట్లాడేవాడిని. బట్ ఇంత పబ్లిక్‌గా వీడియో చేద్దాము, ఫ్రెండ్స్‌కి షేర్ చేద్దాము, లేదంటే వీడియో చేస్తూ 10 మందికి హెల్ప్ అయ్యేలా చేద్దాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మాత్రం ఇప్పుడొచ్చింది. ఇప్పుడు చాలామంది చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ సో మెనీ కిడ్స్ ఇన్ మై ఫ్యామిలీ దే లుక్ అప్ టు మీ. నన్ను సజెషన్స్ అడుగుతున్నారు. యూ ఆర్ మై ఇన్‌స్పిరేషన్ అంటున్నారు. నిజంగా ఈ ఫీలింగ్ ఎంత హై అంటే మాటల్లో చెప్పలేను బాబాయ్. ఈయన నా కలీగ్ కమ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. పేరు జో. ఈయనకి 64 ఇయర్స్. ఈయన తన ఫేస్‌బుక్‌లో తన ఫ్రెండ్స్ అందరికి ఒక పోస్ట్ చేశాడు. ఏమని? "శ్రీ యూ ఆర్ మై ఇన్‌స్పిరేషన్" అని చెప్పి. నన్ను ట్యాగ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌కి "శ్రీ ఈజ్ మై ఇన్‌స్పిరేషన్" అని చెప్పి నేనొక స్ట్రేంజర్‌ని ఏదో ఆఫీస్‌లో పనిచేసే పర్సన్‌ని నన్ను ట్యాగ్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ హి ఈజ్ 64 ఇయర్స్ ఓల్డ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏమో అసల మాటల్లో చెప్పలేననమాట. మీరు కూడా బాడీ ట్రాన్స్‌ఫార్మ్ చేయండి. ఆటోమేటిక్‌గా రెస్పెక్ట్ దానంతట అదే వస్తది. మిమ్మల్ని అవమానించినోళ్ళే మిమ్మల్ని గౌరవిస్తారు. ఓకే. అన్ని పాయింట్స్ కవర్ చేశాం గదా! నా వెయిట్ గురించి డిస్కస్ చేసాం. నా ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసాం. నా డైట్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసాము. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ప్లీజ్ సారీ. ఏమన్నా మర్చిపోతే మీరు కమెంట్స్ పెట్టండి. నేను దాని రిలేటెడ్ వీడియో మళ్ళీ చేస్తాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే గ్రో అవుతున్న ఛానల్ లాగా అనిపిస్తుంది నాకు. మీరు గనక సబ్స్క్రైబ్ అయ్యి మాకు ఈ వీడియో గావాలి, ఆ వీడియో గావాలి అని చెప్పి నాకు కమెంట్స్ ఆర్ మెసేజెస్ పెడితే నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోస్‌లో నా ఎవ్రీడే వర్కౌట్ స్ప్లిట్స్ అండ్ అలాగే ఈచ్ డే ఎన్ని వేరియేషన్స్ చేసేవాడిని, ఆ వేరియేషన్స్ ఎలా చేసేవాడిని అన్నవి నేను ఈచ్ అండ్ ఎవ్రీడే వర్కౌట్స్ మీకు పెడతాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదండి నా ఫిట్‌నెస్ జర్నీ. నా ఈ ఫిట్‌నెస్ జర్నీ చూసి ఈ వీడియో చూసి మీలో ఒక్కరైనా సరే మంచిగా ప్రాపర్‌గా వెయిట్ ట్రైనింగ్ చేయటం, లేదంటే డైట్ ప్లాన్స్, లేదంటే ఏదో ఒక ఎక్సర్‌సైజ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ కొంచెం మేము ఫ్యాట్ లూజ్ అయ్యాము శ్రీ అని చెప్పి నాకొక కమెంట్ పెట్టారు అంటే అది నాకు చాలా హై ఇస్తది. థాంక్ యూ సో మచ్.
నిజంగా మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. లెట్స్ గెట్ హెల్తీ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్.